హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారా? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చాలామందికి వరాహిదేవికి ఎలా పూజ చేయాలనేది మాత్రం సందేహం అయితే ఖచ్చితంగా ఉంది. అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తే అనుగ్రహిస్తారు? ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు. అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారికి కోపం ఎక్కువ, మనం ఏదైనా తప్పు కానీ చేసామంటే ఖచ్చితంగా అమ్మవారు మనం దండిస్తారు అనేది అందరికీ అయితే ఖచ్చితంగా భయం ఉంది. అది నిజమే అండి. మనం చేసే పూజ అమ్మవారికి నచ్చాలి. మనం ఎటువంటి తప్పు చేయకుండా అమ్మవారికి అయితే పూజ చేసామంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకుండా, అమ్మవారి మంత్రాలు చదివేటప్పుడు ఎటువంటి తప్పులు చదవకుండా అమ్మవారి పూజ కనుక చేశారంటే మీకైతే అమ్మవారు సిద్ధిస్తుంది. మీరు భయపడితే మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేయకండి. ఎందుకంటే అమ్మవారికి పూజ చేసేవాళ్ళు భయపడకూడదు. అమ్మవారికి ప్రేమతో మాత్రమే పూజ చేయాలి. అమ్మవారికి ఎప్పుడైతే ప్రేమతో పూజ చేస్తారో వాళ్ళకి అమ్మవారు సిద్ధిస్తుంది. అప్పుడు మీకు భయపడ్డా ఏమీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అమ్మవారికి ప్రేమతో, అమ్మ మీకు పూజ చేసేది నాకు తెలియదు, కానీ మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా పూజ చేయాలనుకుంటున్నాను అని అమ్మవారికి చెప్పుకొని కనుక పూజ కనుక మొదలు పెట్టారంటే అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. మీకు అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ మూలమంత్రం మాత్రం ఖచ్చితంగా పఠించాలి. ఇది నేనైతే కేవలం 9 రోజులు పూజించాను. 9 సార్లు ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించేదాన్ని. అప్పుడే నాకు అమ్మవారి అనుగ్రహం కలిగింది. అమ్మవారు నాకు సిద్ధిచ్చారు. అమ్మవారికి నాకేం చేశారనేది మీకు ఖచ్చితంగా అయితే నేను చివరిలో చెప్తాను. పోయినసారి వీడియోలో చెప్పాను నాకు అమ్మవారు ఎలా అనుగ్రహం కలిగింది, నాకు ఏం జరిగిందని పోయినసారి వీడియోలో కొంచెం చెప్పాను. ఈరోజు మిగతాది అయితే మీకు ఖచ్చితంగా చెప్తాను. ఒకసారి అమ్మవారి మూలమంత్రం అయితే మనం పఠిద్దాము. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందిని నమః రుందే రుందిని నమః జంబే జంబిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రతుష్టానాం సర్వేషాం సర్వవాక్ సిద్ధ సక్షుర్ ముఖగతి జిహ్వ స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు హైం గ్లౌం టహ 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 హు అస్త్రాయ ఫట్ స్వాహ అంటూ ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా అయితే 9 సార్లు చదవండి. 9 రోజులు మీకు అమ్మవారి అనుగ్రహమే కలుగుతుంది. నేనైతే ఈ మంత్రాన్ని 21 రోజులు మండలం ఉండి నిష్ఠగా ఉండి నేల మీద పడుకొని అమ్మవారికి రాత్రి సమయంలో మాత్రమే పూజ చేసి ఈ మంత్రాన్ని అయితే సిద్ధించుకున్నాను. ఆ తర్వాత నాకు అమ్మవారి అనుగ్రహమే కాదండి, అమ్మవారు నాకు రావడం కూడా మొదలుపెట్టారు. నాకు ఆ డౌట్ ఉండి నేను దశ మహావిద్య చెప్తున్నారు కదా, గురూజీకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి స్వామి నాకు ఈ మంత్రం చదివిన తర్వాత నాకెందుకు నా ఒళ్ళు నాకు తెలియటం లేదు, అప్పుడప్పుడు ఏదో నా ఒంట్లోకి వచ్చి పోతున్నట్టు అనిపిస్తుందని స్వామివారికి ఫోన్ చేసి మరి కనుక్కున్నాను. యూట్యూబ్లో చెప్తా ఉంటే స్వామి నెంబర్ యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. ఆ దశ మహావిద్య గురూజీ స్వామికి ఫోన్ చేస్తే అమ్మవారి అనుగ్రహం కాదు, అమ్మవారు మీతో ఉన్నారు, మీరకు అమ్మవారు అదే వశమయ్యారు, అమ్మవారికి మీరు వశం అయ్యే మంత్రాన్ని చదివి, మూల మంత్రం అంటే వశం మంత్రం అంటాది, ఆ అమ్మవారికి వశమయ్యే మంత్రం చదివారు. మీరు ఎలా చేశారేమో కానీ అమ్మవారు అయితే మీకు అనుగ్రహం కలిగింది, అమ్మవారు మీతో ఉన్నారు. ఇంకా అమ్మవారిని ధ్యానించుకుంటూ మీరైతే ఎటువంటి భయాలు లేకుండా అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం అయితే కలిగించుకోండి అని నాకైతే వివరంగా చెప్పాడు. అప్పుడు అనిపించింది, ఓహో నాకు అమ్మవారు నాతోనే ఉన్నారు అని అనిపించింది. ఈ మంత్రాన్ని చదివే నేను అమ్మవారిని అయితే సిద్ధించుకున్నానండి. ఈ మంత్రం చదివి 21 రోజులు ప్రతిరోజు దీపం పెట్టేదాన్ని, మట్టి దీపం పెట్టేదాన్ని అనమాట. మట్టి ప్రమిదలు ఎర్రటి ఒత్తులేసి దీపాన్ని మాత్రమే పెట్టేదాన్ని. అలా పెట్టి ఈ మంత్రం చదువుకున్నాను. 9 సార్లు చదివేదాన్ని రోజు. చదివి అమ్మవారి అనుగ్రహం అయితే కలిగింది. అందరూ భయపడతా ఉంటారు, అమ్మవారు ఏదో చేసేస్తారు, అమ్మవారిని కనుక పూజించామంటే మనకి ఇంట్లో కొన్ని కష్టాలు వస్తాయి, అమ్మవారికి ఏదైనా చేయకపోతే మళ్ళీ బాధలు పెడతారు అని అంటారు. కాదండి, అమ్మవారికి ప్రేమగా చెప్పుకోవాలి, అమ్మ మా స్తోమత ఇది, మేము ఇంత మాత్రమే చేయగలము అనే విషయం అయితే ఖచ్చితంగా అమ్మవారికి చెప్పుకొని కనుక మనం కానీ పూజించామంటే అమ్మవారు ఆ ప్రేమకి అంకితం అయిపోతారనమాట. అంకితం అయిపోయేసి అమ్మవారి అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది. ఖచ్చితంగా చాలామంది అడుగుతున్నారు అమ్మవారికి ఎలా పూజ చేయాలని. నేనైతే అమ్మవారి పటం అయితే తెచ్చిపెట్టుకున్నానండి. తెచ్చిపెట్టుకొని అమ్మవారికి పంచమి తిథులు వచ్చిన మంగళవారం, శుక్రవారం రోజు, ఆదివారం రోజు పానకం అయితే పెడతాను. పానకం పెట్టి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు అంటే ఇష్టమైన
పలహారాలు చిలకడ దుంపలంటే ఇష్టము, ఇంకా వచ్చి ఎర్రటి వస్తువులు ఏదైనా ఇష్టము, ఎర్రటి పూలు కానీ దానిమ్మ గింజలు కానీ అట్లాంటివి ఎర్రటి వస్తువులు ఏదైనా సరే అమ్మవారికి నేను ప్రసాదంగా పెట్టేదాన్ని. ఎప్పుడు నాకు అందినప్పుడు చిలకడ దుంపలు అయితే ప్రసాదంగా పెట్టాను. నేనైతే అమ్మవారికి ఈ విధంగానే పూజించుకునేదాన్ని. ఇది కేవలం నేను మామూలుగా ఉన్నప్పుడు దీపారాధన చేస్తాను. అమ్మవారి వారికి ఒక దీపం అయితే వెలిగిస్తాను. ప్రతిరోజు అమ్మవారికి ఎర్రటి ఒత్తి వేసి దీపం అయితే వెలిగిస్తాను. ఆ దీపం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము. ఎర్రటి ఒత్తి వేసి కనుక దీపం కనుక వెలిగించారంటే మీకైతే చాలా అసలు అమ్మవారు మీతో ఉన్నారు అన్నంత అనుభూతి వస్తుంది. ఒకవేళ మీతో అమ్మవారు ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఒక సువాసన అయితే వస్తుంది అనమాట. ఇంట్లో స్టార్ట్ అవుతుంది, అమ్మవారు వచ్చి ఉన్నారన్నప్పుడు ఒక సువాసన అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇలా దీపం పెట్టాలండి. ఎర్రటి దీపం అంటే ఇలా పెట్టాలన్నమాట. ఎర్రటి దీపం అంటే ఒత్తులకి కొంచెం కుంకుమ పూసి దాన్ని రెండు బాగా కలిపి ఆ ఎర్రటి దీపాన్ని పెట్టాలి. అమ్మవారికి దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎర్రటి వస్తువులు అంటే చాలా ఇష్టం. పంచమి రోజు శుక్రవారం నాడు ఎవరైనా సరే ఒక గుప్పెడు దానిమ్మ గింజలు తీసుకొని అమ్మవారికి పెట్టండి. ఎందుకంటే చాలా సంతోషిస్తారు అమ్మవారు. అమ్మవారికి గారెలు అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట. మీకు అందుబాటులో ఏది ఉంటే అది అమ్మవారి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారికి అయితే పూజ చేయండి. అమ్మ, నా స్తోమత ఇది, నేను ఏదన్నా మంత్రంలో కానీ నేను చేసే పూజలే కానీ ఎటువంటి తప్పులున్నా నన్ను క్షమించు, నాకు తెలియదు నీ గురించి, నేనైతే మిమ్మల్ని పూజించుకొని మీతో నేను ప్రేమగా పూజించుకోవాలనుకుంటున్నాను అమ్మవారికి చెప్పుకొని మీరైతే పూజ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే అంత మహిమగల అమ్మవారు. మీకు అమ్మవారి అనుగ్రహం కలిగిన తర్వాత చాలా మేలు చేస్తుంది. నాకైతే చాలా మేలు చేసింది. ఎట్లా అంటే నాకైతే ఒక విషయం చెప్తాను ఇప్పుడు. కానీ చాలామంది డౌట్ ఏంటంటే పూజ చేయడం రాదంటున్నారు. వాళ్ళకి చిన్న విషయం చెప్పి మాత్రం ఖచ్చితంగా నాకేం జరిగింది మీకు ఖచ్చితంగా చెప్తాను. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనము కింద కూర్చొనేసి అమ్మవారికి 9 సార్లు మంత్రం చదువుతాం కదా, ఆ మంత్రం చదివే ముందర అమ్మ ఈ మంత్రంలో ఇలాంటి తప్పులను నన్ను క్షమించు అని చెప్పుకోండి. చెప్పిన తర్వాత ఒకవేళ మీకు మూల మంత్రం నోరు తిరిగిపోయినా స్టార్ట్ చేసి చదవండి. చదివిన తర్వాత అమ్మవారికి 9 సార్లు చదివిన తర్వాత కొంచెం పానకం పెట్టి ఎర్రటి దీపం పెట్టి ఎర్రటి పూలు ఏమైనా పెట్టండి, మీకు అందుబాటులో ఉన్నటివి ఎర్రటి పూలు పెట్టి అమ్మవారికి ధూపము అన్నీ పెట్టుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రేమతో అమ్మ నేను నీకు పూజ చేస్తున్నాను అని ప్రేమతో చెప్పండి చాలు. అమ్మవారి ప్రేమ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇదైతే నేను అమ్మవారికి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. నేను పూజ చేసిన తర్వాత వచ్చిన మొదటి నవరాత్రులు ఖచ్చితంగా నేనైతే 2 గంటలకు లేచి 5 గంటల లోపల అన్నీ చేసుకొని అమ్మవారికి ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈ పూజ స్టార్ట్ చేసినప్పుడే నాకైతే అమ్మవారు ఒక మేలు చేసింది. ఎందుకంటే నాకు అర్జెంటుగా మనీ 70,000 అవసరం అయ్యింది. 70,000 అవసరం అయితే ఏం జరిగిందంటే అమ్మ నాకు చెప్తుంది, నీకు మనీ వస్తాయి, ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయని చెప్పలేదు, నీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది, నీకు మనీ అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్తుంది. నేను సరేనమ్మా, నువ్వు చెప్పిన మాటతో నేను ఉన్నాను, నువ్వు నాకు చెప్పావు కాబట్టి ఏ రూపంలో సరే నువ్వు నాకు అందిస్తావు అని నేనైతే ఆ నమ్మకంతో ఖచ్చితంగా ఉన్నాను. మా హస్బెండ్ నమ్మలేదు. ఏంది ఈ పిల్ల ఏదేదో మాట్లాడుతూ ఉంది, అమ్మవారు చెప్తుంది అంటుంది, మనీ వస్తాయా రావటం లేదా అని చెప్పి మా హస్బెండ్కి డౌట్ అయితే ఉండింది. ఆ తర్వాత నేనైతే వరాహి నవరాత్రులు వచ్చాయి. వరాహి నవరాత్రులు మొదలైన తర్వాత నేను అమ్మవారికి అన్ని సామాన్లు తెచ్చి పెట్టుకున్నాను. అరే మనకి అమ్మవారి ఇలా పలానా టయానికి ఇస్తానని చెప్పారు, మనకి ఎట్లాగో ఏదో ఒక రూపంలో అందిస్తానన్నారు, అంటే వేరే వాళ్ళ రూపంలో కానీ ఎట్లాగో మేము డ్యూటీ చేసే రూపంలో ఏదో విధంగా అందిస్తానన్నారని చెప్పారు. అప్పుడైతే నేనేం చేశానంటే సరే అమ్మవారికి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి, మనం మొదటి అమ్మవారిని పూజించిన తర్వాత మొదటి వచ్చే నవరాత్రులు అని చెప్పేసి నేనైతే అమ్మవారికి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. కలశం పెట్టాను, అన్నీ చేసేసాను. అమ్మవారికి 2 గంటల నుంచి అంటే ఏకోజాన్ 2 గంటల నుంచి 5 గంటల లోపు తిథులు వచ్చాయి. ఆ తిథుల లోపల అమ్మవారికి పూజ అయితే మొదలు పెట్టాలి. 2 గంటల నుంచి 5 గంటల లోపల అయితే పూజ స్టార్ట్ చేశాను. నాకు సోమవారం సాయంత్రము నేను ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేసి ఆ రోజు సాయంత్రం నాకైతే 50,000 అందించిందండి అమ్మవారు. అది ఏదో ఒక రూపంలో, అమ్మ అనుగ్రహం లేని మనకి రూపాయి అనేది రాదు, అట్లా ఏదో ఒక రూపంలో నాకు 50,000 అందించింది. మంగళవారం రోజు 20,000 అందించింది. ఆ 2 రోజులు కలిపి 70,000 అందించింది. అమ్మ ఏం చెప్పింది, వస్తుంది అనింది. ఏ రోజు అని చెప్పలా, ఎప్పుడని చెప్పలా, వస్తుంది అనింది. కానీ ఖచ్చితంగా అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి అమ్మవారు అయితే నాకు మనీ పలానా రూపంలో అందిస్తానని చెప్పింది. అదే రూపంలో అయితే నాకు మనీ అయితే అందించింది. అంత మహిమగల అమ్మవారు. నేను ఏదన్నా సమస్యలో ఉన్నప్పుడు నాకు ముందు ఆమె ఉంటుంది. అందరూ అంటారు కదా అమ్మవారు కోపం ఎక్కువ అని. నిజంగా అండి, చాలా కోపం. అమ్మవారిని పూజించే వాళ్ళు
అమ్మవారిని పూజించే భక్తులు ఒకవేళ ఎవరైనా వాళ్ళని వచ్చి అన్నారే అంటే వాళ్ళు అంతు చూసైతే వదిలిపెడతారండి అమ్మవారు. అంత కోపం అమ్మవారికి. నన్ను ఎవరైనా సరే ఏమైనా అన్నా, వాళ్ళు ఒకవేళ నేను వాళ్ళని ఏమైనా అన్నా అమ్మవారికి వెంటనే వాళ్ళకి చూపించేస్తుంది అనమాట. అప్పుడు అనిపించింది, ఓహో నేను ఇంకెవరిని ఏమీ అనకూడదు. సపోజ్ నా హస్బెండ్ అయినా సరే నేను ఒక మాట అనకూడదు. ఎందుకంటే నా హస్బెండ్ విషయంలో నేను రియాలిటీగా చూశాను. 10 రోజులు పైకి లేయలేదు. నేను చిన్న మాట అనిన దానికి అది ఆయన చూపించేసింది 10 రోజులు పైకి లేలేపాడు అనమాట. అంత కోపం అమ్మవారికి. అందుకని ఆ రోజు నుంచి నేను ఎవరిని కూడా ఒక మాట అన్ను. అమ్మవారి అనుగ్రహం నాకు కలిగిన తర్వాత నేనైతే అమ్మవారికి చెప్పాను, అమ్మ నన్ను ఒకవేళ ఎవరైనా అన్నా వాళ్ళు నువ్వేమనొద్దు అంటే, ఒకవేళ సపోజ్ నన్ను ఎవరైనా ఎక్కువ ఏమైనా మాట్లాడుకున్నా వాళ్ళకైతే వెంటనే అమ్మవారికి చూపించేసేది అనమాట. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏదో జరిగిపోతుంది అనుకుంటారు. కానీ నన్ను ఏమన్నా అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారు చూపించేసేది. అంత కోపం ఎక్కువ అమ్మవారికి. నేను ఎప్పుడైతే అమ్మ అనుకుంటాను నాకు అప్పుడు అమ్మవారు వచ్చి అంటే నాకు చెప్తుంది అనమాట, అమ్మ నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడబాకు అని. అంతగా పూజించాను. అమ్మవారి మీద అంత ప్రేమ కురిపించాను కాబట్టి అమ్మవారి అనుగ్రహం అయితే నాకు కలిగింది. నేను అమ్మవారికి ఇదే చెప్పా, అమ్మ నేనైతే నేను పూజ అయితే చేస్తాను, ప్రేమతో చేస్తాను. నీ పూజ నాకు ఎలా చేయాలో తెలియదు. నేనైతే నీ పూజ స్టార్ట్ చేస్తున్నా. అందరూ చెప్తున్నారు నీ పూజ చేయాలంటే చాలా నిష్టగా చేయాలని. నాకైతే ఏమి తెలియదు, నేనైతే నీకు మొదలు పెడుతున్నా అని చెప్పి అమ్మవారు చెప్పుకొని అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు మా హస్బెండ్ సోమాలు వేస్తున్నాడు కాబట్టి నేను 21 మండలం ఉండి అమ్మవారికి చేయగలిగాను. ఇది అందరికీ అవకాశం రాదు కనుక 9 రోజులు ఉండి అమ్మవారికి 9 సార్లు ఈ మంత్రాన్ని చదువుకోండి. అమ్మవారు మీలోకి రాలేకపోయినా అమ్మవారు మీతో అయితే ఖచ్చితంగా ఉంటారు. మిమ్మల్ని కానీ ఎవరైనా ఏమన్నా అన్నా మీకే అర్థమవుతుంది. అమ్మవారిని తలుచుకొని అమ్మ నాకు ఈ పని కావట్లేదు అని చెప్పుకున్నా అమ్మవారికి ఖచ్చితంగా నెరవేరుస్తారు. చిన్న ఎగ్జాంపుల్ ఏందో తెలుసా, మా అమ్మే నన్ను నీకెందుకు అమ్మవారు వస్తున్నారు, మనకి అమ్మవారికి సంబంధం లేదు, మనకి ఈశ్వరుడు మనకి కులదైవము, అమ్మవారు నీకు రాకూడదు అని ఒక మాట అనిందండి. నువ్వు అమ్మవారికి దీపం పెట్టొద్దు, అమ్మవారిని పూజించొద్దు, అసలు అమ్మవారినే వద్దు అన్న మాట అనింది. అంతే ఆ రోజు మధ్యాహ్నమే మా అమ్మ కింద పడిపోయేసి 15 రోజులు పైకి లేలా. 15 రోజులు నడుము నొప్పులు వచ్చేసాయి మా అమ్మకి. కింద పడిపోయి నేనే సేవ చేశాను మా అమ్మకి. అమ్మ ఎందుకమ్మ ఇలా చేసావు అంటే కోపం వచ్చిందనమాట. అందుకని ఎవరిని కూడా ఏమనొద్దు, అమ్మవారిని కూడా పూజించే వాళ్ళని కూడా మనం ఏమనొద్దు, వాళ్ళ చేత మనం అనిపించుకోవద్దు, మనం వాళ్ళ దగ్గర అనిపించుకోవద్దు. అందుకనేసి నేనైతే అప్పుడు మా అమ్మకి చెప్పుకొని, అమ్మ నువ్వేమనొద్దు, నేనైతే అమ్మవారిని మామూలుగానే పూజించుకుంటున్నాను, నాకైతే అమ్మవారు రావట్లేదు అని మా అమ్మకి చెప్పాను. అప్పటి నుంచి మా అమ్మ కామగా అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏం జరిగింది మీకు మళ్ళీ ఇంకొక వీడియో చెప్తాను. అందరికీ నమస్కారము.